నిరుపేద కుటుంబాలకు సహకరించాలని మీ విలేకరులందరినీ కోరుకుంటున్నా. మీరే మాకు ఆధారం, విలేకరులే మాకు ఆధారం. ఆలోచన చేయండి, ఆ 2 లక్షలు మీరు మాఫీ చేయండి, అమ్మాయి నువ్వే కట్టుకోవడానికి అడిగిన. మాకు రుణమాఫీ కావాలి ఖచ్చితంగా. ఈ రుణమాఫీ అనేది ఈ బ్యాంకుకు 2 లక్షలు మాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే, ఆయన అన్న ప్రకారమే వాళ్ళు ఇచ్చారు. 2 లక్షలు మాఫీ చేస్తున్నారు. మీ ఆశతోటి అందరం, ప్రతి రైతు కానీ కూలీలు కానీ ప్రజలంతా రేవంత్ రెడ్డి గారు గెలవాలని ఆలోచన చేసి గెలిపించిన తర్వాత మీ ఆశతోటి 2 లక్షలు మాఫీ అనే వరకు మీరు 2 లక్షల రుణమాఫీ బ్యాంకుకు మీరు విచారించండి. అరే బాబు, ఈ 2 లక్షలు ఈ పైసలు పైసలు మీరు కట్టుకుంటే మేము ఈ 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2 లక్షల మీరు చూసుకోండి, కనుమ పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను. నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందని ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. నీ పేరు ఏం పేరు? ఏ ఊరు? ఏం పేరు? తోట యాదగిరి, శాలిగారు మండలం, తుంగతుర్తి నియోజకవర్గం, నల్గొండ జిల్లా. నేను ఒక రైతును. నేను బోనసు స్పష్టంగా 55 క్వింటాలు 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే, సన్నోట్లకు అన్నావు, కొట్టినావు, చేసినావు. సరే, 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. మా పరిస్థితి అంటే ఆరోగ్యాన్ని ముచ్చట మేము మా దేవుని తయారు చేసుకుంటున్నాం. మా అబ్బాయికి కనీసం కారణం వస్తే 25 లక్షలు అయినాయి. నువ్వు ఎందుకు కట్టలేదు, ఈ పైసలు ఎవరు కట్టలేని అంటున్నావు కదా. అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం. మాకు 3 పిల్లలు, అమ్మాయి. కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను, స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి. అంతవరకు దాకా నేను ఉంటా. రమ్మను, నేను అబద్ధం ఆడితే తీసుకుపోయి చేయలేదను. దేనికైనా సిద్ధమే. నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడవచ్చు. నేను తప్పుతో మాట్లాడలే. రుణమాఫీ ఇవ్వండి. ఇప్పుడు బోనస్ అనే ఆలోచన మీకు అందరికీ తెలుసు. మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు, దాదా మార్కెట్ కొట్టన్నారు. మార్కెట్కి వచ్చినాము, ఆ బోనస్ ఇవ్వ రైతురి, ఈ రుణమాఫీ చేయ రైతురి, నాకు పింఛనీ లేదు. ఇటువంటి ఒక ఆలోచనతోటి మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం. ఎంత ఉంది నీ అప్పు? నా అప్పు అంటే ఫస్ట్ 1,70,000 చేస్తే ఆ నుంచి పెరిగింది 1,00,000 పోయి 3,25,000 అయినాయి. ఇప్పుడు దాని మీద రాసే ఉన్నాయి. ఆ పాస్బుక్ ఉంది నా కాడ. ఏమంటారు బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, నువ్వు ఈ మొత్తం కట్టు, కాలేజీ 2 లక్షలు మాపండి, కథ పైసలు కడుతున్నాయి అలాంటివి అంటే ఇవన్నీ మాకు చెప్పకు. ఆయన చెప్పినాడు, మేము చేసి మేము ప్రోటోలు వెళ్తాం. మేమంతా మా డబ్బులు మాకు కట్టినాక చూసుకోలేకపోతే పెరిగితే భూమి అమ్ముకుంటాం, ఇల్లు అమ్ముకుంటాం, మాకు సంబంధం లేదని వాళ్ళు అంటారు. అంతే, అది సంగతి సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్పారని మీ ఇష్టం. ఎక్కడ పోతే మా పైసలు నాకు కట్టంటారు. నీ వర్షన్ ఏంటి? నా రివర్షన్ నాకు 2 లక్షల రుణమాఫీ అనేది మీరు చేయండి. రేవంత్ రెడ్డి గారు దయచేసి చేయండి. దాన్ని మేము కట్టుబడి ఉంటాం. మళ్ళీనైనా మీరు చెప్పినట్టు మేము చేస్తాము. రెండవది, రేవంత్ రెడ్డి గారు మేము ఉన్న పైసలు మీరు ఆ బ్యాంకు చెప్పాలి. అరే ఇటువంటి బాబులు ఎవరైనా సరే, నేను కానీ ప్రజలోనే సరే, కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఆ 2 లక్షలు కదమై ఉంటే మీరు కట్టుకోరని చెప్పి మా బ్యాంకు ఒకటి ఆదేశం ఇవ్వాలి. ఇస్తే మేము కరెక్ట్ మేము కట్టుకుంటాం. అట్లా ఉంటుంది. అది ఆడికి పోగానే వాళ్ళని కొట్టి ఇంటికి పోయినా మాకు భయం అవుతుంది. ఈ 70,000 తెచ్చే 1,00,000 పోయి 3 లక్షల. ఇక రేపు జప్తు చేస్తే ఈ పదవి పోయిన తర్వాత మళ్ళీ మాకు దిక్కోలు. మీరు ఉన్నప్పుడే మాకు కన్న తండ్రి లేక మీరు చేస్తే చాలా సంతోషంగా